ఆ స్టేడియంలో మరో 6 నెలల్లో ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది. ప్రపంచం నలుమూల నుంచి ఆటగాళ్లు, వీవీఐపీలు అక్కడికి చేరుకునున్నారు. వేలాది మందితో ఆ స్టేడియం పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారనున్నాయి. వీవీఐపీల రాక కోసం భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియం మరమ్మతుల పనులు మొదలయ్యాయి. ఈలోగా అక్కడ ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 456 డెడ్ బాడీస్ ఆ స్టేడియం చుట్టుపక్కల లభ్యమయ్యాయి. అది కూడా తెల్లటి కవర్లో మృతదేహాల స్కెలిటన్స్ దొరుకుతుండటంతో ఇప్పుడు ఈ వార్త ప్రపంచాన్నే షాక్ గురి చేస్తోంది. గుట్టలు గుట్టలుగా బయటపడుతున్న ఈ శవాల సంచులను చూసి పోలీసులకు దిమ్మ తిరుగుతుంది. ఈ పరిణామాలతో ఫిఫా వరల్డ్ కప్ ఆ స్టేడియంలో జరుగుతుందా లేదా అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఆ డెడ్ బాడీస్ అన్నీ ఎవరివి? ఎవరు ఇంతమందిని చంపి కవర్లో ప్యాక్ చేసి ఈ స్టేడియం చుట్టూ పడేశారు? ఈ డెడ్ బాడీస్ అన్నీ గత 4-5 ఏళ్లుగా మిస్ అయిన వాళ్ళవేనా? అంతమందిని ఇంత దారుణంగా హతమార్చడం వెనుకున్న మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా ఒక్కసారిగా ఫిఫా వరల్డ్ కప్ జరగనున్న మెక్సికోలోని ఎస్టాడియో ఆక్రోన్ స్టేడియంపై పడింది. ఆట కోసమో లేక అక్కడి ఏర్పాట్ల కోసమో కాదు, అక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న డెడ్ బాడీలను చూసి ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 456 డెడ్ బాడీలు, అది తెల్లటి సంచుల్లో ఉన్న మనుషుల అవశేషాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇందులో నుంచి ఒక్క లాస్ అగూసా ప్రాంతంలోనే 290 సంచులు బయటపడటం తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది. దీంతో ఆ స్టేడియం చుట్టుపక్కల తెల్లటి సంచి కనిపిస్తే చాలు గుండె గుబేలుమంటుంది. అయితే ఫిఫా వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ స్టేడియంలో నిర్మాణ పనులు చేస్తుండగా శవాల సంచులు బయటపడుతుండటంతో అక్కడ భయాందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే జెలిస్కో స్టేట్ గ్వాడలారాజారా ఎస్టాడియో ఆక్రోన్ స్టేడియం దగ్గర ఈ శవాల సంచులు ఎక్కడి నుంచో వచ్చాయి, ఇవన్నీ ఎవరి శవాలు, ఎవరు మర్డర్ చేసి సంచుల్లో నింపి ఇక్కడ పడేశారు అనే విషయానికి వస్తే ఇవేం ఒక్కసారిగా బయటపడ్డ శవాలు కాదు. 2022 నుంచి గతేడాది డిసెంబర్ 1st వీక్ వరకు మొత్తం 456 మృతదేహాల అవశేషాలను సంచుల్లో గుర్తించడం జరిగింది. స్టేడియానికి 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాస్ అగూచస్, జపోపాన్, ట్లాక్వేపాడ్ ప్రాంతాల్లో ఇవి బయటపడ్డాయి. ఇలా ఉంటే 2025 నాటికి మెక్సికోలో 130,000 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నుంచి ఎక్కువగా మిస్సింగ్ కేసులు జెలిస్కో రాష్ట్రంలో రికార్డు అయ్యాయి. అయితే లోకల్ ఏజెన్సీల ప్రకారం ఈ అవశేషాలు నేర గుంపులు అంటే డ్రగ్ కార్టెల్స్ చేసిన పనేనట. అందులోనూ మెక్సికోలోనే అత్యంత శక్తివంతమైన న్యూజేషన్ కార్టెల్ కారణంగానే ఈ మిస్సింగ్ మర్డర్లు జరిగాయని ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ డెడ్ బాడీలు లభ్యం కావటం వల్ల స్టేడియం భద్రతకు ఏం నష్టం లేదని మెక్సికో భద్రతా సిబ్బంది చెబుతోంది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంటున్నారు. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే ఉన్నవి కాకుండా అదనంగా 3,000 సీసీ కెమెరాలు, ఆర్మర్డ్ వాహనాలు, మెటల్ డిటెక్టర్లు, నేషనల్ గార్డ్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అయితే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వరుసగా లభ్యమవుతున్న మానవ అవశేషాల సంచులను చూసి అక్కడి భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో ఇక్కడ వరల్డ్ కప్ నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.